నిన్ననే ఊరిచ్చి అదే సినిమా ఉంటుంది, మీరు చూసింటారు, మీరు చూసినో లేదా, మీరు చిన్నపిల్లలు చూసినో లేదని. మేము చిన్నగా ఉన్నప్పుడు అహానా పెళ్ళంట అని ఒక సినిమా వచ్చిండే. అది ఇప్పుడు కూడా ఉంటుంది, ఆ యూట్యూబ్లో ఆన్లైన్ ఉంటుంది, మీరు చూడొచ్చు. అందులో వాడు చాలా పీసులు ఉంటాడు. ఆ కోట శ్రీనివాసరావు క్యారెక్టరు చాలా పీసులు అయిన ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు మా ఇంటికి రా, నేను చికెన్ పెడతా అంటాడు. పోతారు, వాడేవాడు ఇప్పుడు ఉంటారు కదా దోస్తులు అంటే, ఇప్పుడు ఇక పోతారు. పోతే ఏం చేస్తాడు, ఎరికైనా ఆడ కింద కూర్చోబెట్టి అన్నం పెట్టి అన్నంలో పచ్చడి వేసి ముంగట కోడిని ఎలా అరదిస్తాడు. కోడిని ఎలా అరదీసి చూసుకుంటా తిను అంటాడు, ఇదే చికెన్ అంటాడు. సేమ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీళ్ళ వ్యవహారం కూడా అట్లే ఉన్నది. మొదలు ఏం చెప్పారు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసి తీర్థం. 6 అయినా సరే, భూమి ఆకాశం ఒకటైనా సరే, ఇటు ఉదయించే సూర్యుడు అటు ఉదయించినా సరే చేసి చూపెడతా అని చెప్పి వీర గంభీరమైన డైలాగులు. సినిమాలలో పాత ఎన్టీఆర్ కూడా కొట్టబోతుంది, అసలు డైలాగులు కొట్టి అసలు ఇది చేస్తాం, అది చేస్తాం, పొడి చేస్తాం, మేము లేస్తే మనుషులమే కాదు అని అటు డైలాగులు దంచి 420 హామీలు 420 హామీలు ఇచ్చి గెలిచి అధికారంలోకి వచ్చింది. వచ్చినాక ఇప్పుడు 14 నెలనో 15 నెలనో నడుస్తుంది. ఇప్పుడు సిగ్గు లేకుండా ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్తా ఉన్నారు. అబద్ధాలు చెప్తే కూడా మరి ఎవరో చిన్న సోషల్ మీడియాలో పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తనో ఐటీ సెల్లో పనిచేసే ఒక పిల్లనో అబద్ధం చెప్పినట్టు అర్థం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు నిన్న మాట్లాడిన మాటలు అంటే నవ్వాలని ఏడవాలని తెలుస్తలేదు. కాదు, నాకు రేవంత్ రెడ్డిని చూస్తే డౌట్ వస్తుంది. అపరిచితున్న సినిమా ఉండే, అప్పుడు ఇటు మడతలు ఇటు తిరిగి ఇంకోటి తిరుగుంటాడు. ఇటు సేమ్ ఉన్నాడు, ఇటు రెమో అటు ఇంకోటి ఏంటి కాదు, రాము రెమో. ఎవడు రామో ఎవడు రెమోనో, అరే ఇప్పుడే నువ్వే అంటివి కదరా భయ్, మార్చి 31 లోపల పడతాయని. సరే మన తెల్లారి వరకు పడితే అప్పుడే అన్నాడు. 10 నిమిషాలకే మళ్ళీ మొత్తం మార్చి 31 దాకా ఇస్తా, అది అయిపోయింది. ఇప్పుడు మార్చి 31 అంటే మళ్ళీ సంవత్సరం చెప్పలే తమ్ముళ్ళు, యాది పెట్టుకోరు మీరు, ఎవరికి తెలియదు. అది 2025, 26, 29, 30 ఎవరికి ఎరకలేదు. ఎందుకంటే వీళ్ళ మాటలకు గ్యారంటీ లేదు. 100 రోజులు అన్నాడు.